ముఖ్యమంత్రి చెబుతుంది, నిన్న మీరు చూశారు పాపం. అంబటి రాయుడు క్రికెటర్, ప్రపంచమంతా ఆడాడు, మంచి పేరుంది, ప్రజాసేవ చేయాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పిలిచాడు, పిలిచి నీ గుంటూరు సీట్ ఇస్తామన్నాడు. సరే అన్నాడు. రెండో రోజు ఇంకొకరిని పిలిచి నీకు కూడా గుంటూరు సీట్ ఇస్తామన్నాడు. అంబటి రాయుడికి అర్థమైపోయింది. ఆ దెబ్బతో ఫస్ట్ డేనే ఆట ఆడకమునిపే గేమ్ అయిపోయింది. క్లీన్ బౌల్డ్ అర్థమైపోయింది. ఇంకా లాభం లేదని పారిపోయాడు అంబటి రాయుడు. మీకు అర్థమయ్యా తమ్ముళ్ళు, ఇప్పటికైనా మోసం ఎట్ట చేస్తాడని. జీవితాలతో ఆడుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఇక్కడ చూస్తే వారి రైతుకు, కౌలు రైతుకు నేను ఒకటే చెప్తున్నా, మీకు న్యాయం చేపిస్తారని హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వస్తానే ఉచితంగా మీకు అప్పచెప్పే బాధ్యత, కట్టించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం. ఇది కాకుండా ఆచంటలో అయోధ్యలంక బ్రిడ్జి ఇమ్మీడియట్ గా పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జిల్లా అంతా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. మళ్ళీ మీ రోడ్లు బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు ఆచంట నియోజకవర్గానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనందరిపైన ఒక బాధ్యత ఉంది. అది పవిత్రమైన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళం.